అందరికీ నమస్కారం. ఓంకారం సృష్టిసారం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రుద్ర మంత్రాన్ని పఠించబోతున్నాం. ఈ శ్లోకం శివుని గుణాలను, రూపాలను కీర్తిస్తుంది. శివుని అనుగ్రహం కోసం ప్రతి సోమవారం రోజు ఈ శ్లోకాన్ని మొదలుపెట్టి ప్రదోషకాలంలో సాయంత్రం పూట 5 గంటల నుంచి 7 గంటలలోపు 21 సార్లు ఈ శ్లోకాన్ని జపించవలను. ఇలా చేస్తే శివుని అనుగ్రహం చేసుకోవడం ద్వారా ఆపదలు, సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శ్లోకం: ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దీని అర్థం ఏమిటంటే, విశ్వానికి పాలకుడు విశ్వేశ్వరాయ, గొప్ప దేవుడు మహాదేవాయ, 3 కన్నుల కలవాడు త్రయంబకాయ, త్రిపురాలను నశింపజేసినవాడు త్రిపురాంతకాయ, కాలస్వరూపుడు త్రికాగ్ని కాలాయ, నీలకంఠుడు నీలకంఠాయ, మృత్యువును జయించినవాడు మృత్యుంజయాయ, సర్వేశ్వరుడు సర్వేశ్వరాయ, సదాశివుడు సదాశివాయ అయిన ఆ మహాదేవునికి నమస్కారము. శ్లోకం మరొకసారి: నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.